ఓం విఘ్నేశ్వరాయ నమః. భాగవతము 36వ భాగము. వేణుడు రాజైన తర్వాత ప్రజలకు ఇటు రాజు వైపు నుంచి అటు క్రూరుల వైపు నుంచి బాధ ఏర్పడింది. యజ్ఞయాగాది క్రతువులు లేవు. రాజు ఈశ్వరుడు కాబట్టి మీరు యజ్ఞం చేస్తే నాకు చెయ్యాలి, నా చిత్రపటాలకే ఆరాధన చెయ్యాలి అని వేణుడు ప్రకటించాడు. అప్పుడు భూదేవికి కోపం వచ్చింది. వీళ్ళు తమ కొరకు మాత్రమే తింటున్నారు, వీళ్లకు కృతజ్ఞత లేదు, యజ్ఞయాగాది క్రతువులు లేవు, కాబట్టి నేను ఓషధీ శక్తిని ఉపసంహారం చేస్తున్నా అంది. భూమికి ఓషధీ శక్తి ఉంటేనే బ్రతుకుతారు. ఎప్పుడైతే ఓషధీ శక్తి ఉపసంహారం అయిందో వెంటనే వచ్చే ఫలితమంతా ప్రతివాడికి దేశంలో ధర్మం అన్నమాట, నీతి అన్నమాట కడుపులోకి పదార్థం దొరికినంతసేపే ఉంటాయి. అసలు తినటానికి దొరకకపోతే భాగవతం చెప్తాను రమ్మంటే ఎవరైనా వస్తారా? ఎవరూ రారు. ఎక్కడ చూసినా దేశంలో అసాంఘిక శక్తులు ప్రబలిపోయాయి. నేరాల సంఖ్య పెరిగిపోయింది. దొంగతనాలు పెరిగిపోయాయి. ఋషులు ఈ పరిస్థితి గమనించారు. వారు సరస్వతీ నదీ తీరంలో సమావేశమయ్యారు. రాజ్యంలోని అప్పటి దారుణ పరిస్థితులకు కారణమేమిటని ఆలోచన చేశారు. మహర్షులం అందరం వెళ్ళి వేణుడితో ఒక మాట చెప్దాము. అతను మన మాట విని మారిపోతే సంతోషము, మారకపోతే ఇక ఆ రాజు ఉండకూడదు. కాబట్టి మన తపశ్శక్తి చేత వారిని సంహారం చేద్దాం అనుకుని బయలుదేరారు. రాజుకు ఆశీర్వచనం చేసి ఒక మాట చెప్పారు. నువ్వు యజ్ఞయాగాదులు చేసి భూమిని రక్షించాలి, శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం పొందాలి, ఈశ్వరుని యందు బుద్ధి మరల్చుకో అన్నారు. అప్పుడు వేణుడు, అసలు వీళ్ళందరూ ఎక్కడుంటారు? కనపడని విష్ణువుకు యజ్ఞం చేయమంటారా? ఇంకొకసారి నోరు విప్పితే మీ కుతుకలు ఎగిరిపోతాయి అన్నాడు. అప్పుడు ఋషులు, ఇక ఇతడు మారడు అనుకున్నారు. వీనికి బోధ అనవసరము, వీని వలన మొత్తం రాజ్యం నాశనం అయిపోతుంది, వీడు ఉండటానికి వీలు లేదు అనుకున్నారు. అప్పుడు ఋషులందరూ కోపం తెచ్చుకొని హుంకారం చేయగానే వేణుడు చచ్చిపోయాడు. అహంకారం ప్రబలి మహాత్ముల జోలికి వెళ్ళిన వారికి చిట్ట చివరకు అదే పరిస్థితి ఏర్పడుతుంది. వేణుని తల్లి అయిన సునీత గొప్ప మంత్రశక్తి కలిగింది. ఆమె దురదృష్టితో ఆలోచించింది. తన మంత్రశక్తితో వెనుది శరీరాన్ని కాపాడింది. అందుకని ఆ శరీరానికి అంత్యష్టి సంస్కారం చేయలేదు. ఋషులు కొత్త కాలం చూశారు. ఇప్పుడు నేరాల సంఖ్య పెరిగిపోతుంది, శిక్షించే నాదుడు లేదు. అప్పుడు ఋషులు ఇలా అన్నారు. ఇప్పుడు మనం ఎలా అయినా సరే రాజుకు వంశాన్ని పెంచాలి. రాజు మరణించి ఉన్నాడు. ఇప్పుడు మనం మన తపశ్శక్తితో రాజు శరీరంలో నుంచి రాజు సంతానం తీసుకురావాలి అనుకున్నారు. తపశ్శక్తి ఉన్నవారు మూడుల్ని మార్చలేకపోయారు. కానీ క్షేత్రం లేకుండా శరీరంలో నుంచి సంతానం సృష్టిస్తున్నారు. కానీ వారి వాక్కుకు వాడు మాత్రం మారలేదు. ఋషులు వెళ్ళి మొట్టమొదట ఆయన తొడ మీద మదనం చేశారు. అందులో నుంచి తపశ్శక్తితో మదనం చేస్తే పాము పైకి రావటం మొదలుపెట్టింది. అందులో నుంచి బాహుకుడు అనబడే ఒక నల్లటివాడు పొట్టి పొట్టి కాళ్ళు, పొట్టి పొట్టి చేతులతో, ఎర్రటి కళ్ళు, రాగి జుట్టుతో పుట్టుకొచ్చాడు. నేనేం చెయ్యాలి అని ఋషులను అడిగారు. ఇప్పుడు ఋషులు వాని వంక చూసి, వీడు రాజ్యపాలనం చేయగలిగిన వాడు కాదు అనుకొని నువ్వేమీ చెయ్యవద్దు అన్నారు. అప్పుడు మరలా సరైన పిల్లవాడు రావాలంటే ఎక్కడ మదనం చేద్దామా అని ఆలోచిస్తున్నారు. ఈలోగా ఆ పిల్లవాడు లేచి మెల్లగా నడుచుకుంటూ అరణ్యానికి వెళ్ళిపోయి అక్కడ ఉండే కొండలలో నివసించటం మొదలుపెట్టాడు. అతని వంశీయులకి నిషాదులు అన్న పేరు వచ్చింది.